మీ ఫోన్ రిపేర్ చేసుకోముందు ఈ 3 జాగ్రత్తలు తీసుకోండి. ఒకటి, చాలా మంది చెప్తున్నారు కాంబోలు వేసుకున్నప్పుడు డిస్ప్లే వేసిన తర్వాత అన్న పైకి లేసిపోతుంది, గమ్మింగ్ సైడ్ నుంచి వదిలేస్తుంది, లైటింగ్ బయటకు వచ్చేస్తుంది. దానికి 3 కారణాలు అవుతాయి. ఒకటి, ఈ డిస్ప్లే ఏదైతే కూర్చుంటుందో ఈ ఫ్రేమ్ ఏంటంటే బెండ్ అయి ఉంటుంది. ఈ బెండ్ అవడం వల్ల మీకు లోపల ఫ్రేమ్ అనేది డిస్ప్లే అనేది ఫ్లాట్ గా కూర్చోదు, దానివల్ల లైటింగ్ అనేది బయట పడుతుంది. సెకండ్ రీజన్ ఏంటంటే గమ్ లో క్వాలిటీ ఉంటాయి, ఆ క్వాలిటీ గమ్ వేస్తేనే దానికి ఫిట్ అవుతుంది. నార్మల్ ఏ గమ్ పడితే ఆ గమ్ వేస్తే లోపల ఫిట్ అవుతుంది. థర్డ్ ఏంటంటే మీరు ఎక్కడైతే ఏ షాప్ లో ఇస్తారో ఆ టెక్నీషియన్ కి చెప్పండి, అన్న ఈ గమ్ వేసిన తర్వాత కొంచెం ఉంచండి అని చెప్పండి. వాళ్ళు ఏంటంటే మీరు కంగారు పెడుతూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే కంగారు బిగించేస్తారు. ఈ లోపు ఏంటంటే గమ్ అనేది అప్ అండ్ డౌన్ అయిపోయి మీకు లోపలనే సిట్టింగ్ అవ్వదు డిస్ప్లే. అందుకోసం ఏంటంటే వేసిన తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసి ఇలాగ ఈ విధంగా పక్కన ఉంచుకోండి. ఉంచిన తర్వాత ఆరిన తర్వాత అప్పుడు ఫిట్ చేయమని చెప్పండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంకా మీ దీనిలోని ఏ ఫ్రేమ్లు వేసుకోవాలి, ఫ్రేమ్ లో బెండ్ ఉందా లేదా కనిపెట్టాలి, గమ్ లో ఏ క్వాలిటీలు ఉన్నాయి, కాంబోలో